రాజారాం అది ఉన్నారా లేరా? ఇంకో రెండో విషయం ఏంటంటే భరత్ గారు చెప్పండి. నేను చెప్పదలుచుకుని ఏంటంటే మేమందరం బాధ్యత వహిస్తున్నాం సార్ దానికి, ఇంక్లూడింగ్ మీ అని చెప్పిన. అవును, నేను కూడా బాధ్యత వహిస్తున్నాను సార్ దానికి. అతని సావుకు వన్ ఆఫ్ ద ఏది రీజన్ నేను కూడా అయి ఉంటా సార్. అతను నా దగ్గరకు వచ్చి ఏం చేసిండనేది నాకు తెలుసు సార్. అంటే నేను లేను అప్పటికి ఆఫీస్లో. నా ఆఫీస్లో ఉన్నటువంటి సీసీటీవీ కానీ వాయిస్ కానీ ఇదంతా ఎవ్రీ మూమెంట్ రికార్డ్ అవుతుంది. కానీ ఒక విషయం చెప్తా ఉన్నా, ఈ బీసీ ఉద్యమం బలపడితే ఎక్కడ మాకు ఇబ్బంది అవుతుందో అనేటువంటి మీడియా సంస్థలు కానీ, పత్రికలు కానీ, కొన్ని సంఘాలు కానీ వాళ్ళకి ఇబ్బంది జరగదు సార్. కానీ మేము కమిటెడ్ గా ఉన్నాం సార్ బీసీల కోసం. నేను అధికార పార్టీలో ఉండే అధికారాన్ని అనుభవించే స్థాయిలో నాకు బీసీలుగా ఉన్న అధికారం అంటే బీసీలు కావాలని బయటకు వచ్చినటువంటి వ్యక్తిని సార్. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎవరిని కించపరచట్లేదు. కానీ నేను ఎవరిని నమ్మట్లేదు సార్. ఫస్ట్ నేను ఎవరిని నమ్మట్లేదు సార్. ఎందుకంటే వాళ్ళ చర్యలు కానీ వాళ్ళ వ్యవహారం కానీ ఇన్డెప్త్ గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తిని సార్. నేను ఏం జరగబోతా ఉంది, ఏం జరుగుతుంది అనేటువంటిది అబ్జర్వ్ చేస్తున్నా సార్. మీరు రాసి పెట్టుకోండి సార్, 2028లో ఈ బీసీ ప్రభుత్వం ఇక్కడ కొలువు తీరుతుంది సార్. అప్పుడు అన్ని సమస్యలకు పరిష్కారం దక్కుతుంది సార్. ఇది నేను చెప్పదలుచుకున్నాను సార్. సో ఈ మూడు పార్టీలు కూడా కష్టమేనా? మూడు పార్టీలు లేకపోతే ఈ మూడు పార్టీల్లో ఏదైనా బీసీ నినాదం గట్టిగా అందుకుంటుందా? భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కావచ్చు, రేపు కాంగ్రెస్ లోనే మార్పు రావచ్చు. ఈ పార్టీలన్నీ కూడా సార్ రేపు జరగబోయేటువంటి చెప్తా ఉన్నా, వీళ్ళే బీసీల ప్రతినిధులుగా వీళ్ళు రోడ్ ఎక్కుతారు సార్ రేపు పొద్దుగల. ఇదే జరుగుతుంది అంటే మొన్న బంద్ లో చేసినట్టు. ఎస్ సార్, బంధు ఎవరి మీద చేసినామో ఎవరికి అర్థం కాకుండా ఎట్లయితే ఎక్కినామో రేపు వీళ్ళే రోడ్డు మీదకి ఎక్కి బీసీలకు న్యాయం జరగాలని రెడ్లు ధర్నా చేసిన దాఖలాలు 1956 నుంచి ఇప్పటి వరకు లేదు సార్. ఫస్ట్ టైము రెడ్లు పోయి వెలమల పోయి ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన ఘటన చూసినాం సార్. ఇది వాళ్ళు నిజంగా ఎవరి వల్ల అయితే బీసీ ఉద్యమం రాదో, ఎవరి వల్ల అయితే ప్రమాదం లేదో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు సార్ అప్పర్ క్యాస్ట్ మీడియా. అది మాకు అర్థమైన విషయం. నేను చెప్తా ఉన్నా సార్, ఈ రోజు చెప్తా ఉన్నా, మీ ఓట్లు మాకొద్దు, రెడ్లు వెలమల ఓట్లు మాకొద్దు, బరాబర్ చెప్తా ఉన్నా ఈ మాట. రెడ్డి వెల్మాస్ లో కూడా యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా కొద్దిమంది. నేనేమంటున్నా భరత్ గారు, మా ప్రాక్టికల్ గా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. పివి నరసింహారావు గారు మాకు ల్యాండ్ కి సంబంధించినటువంటి సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన మహానుభావుడు సార్. ఈవెన్ పివి నరసింహారావు 9 షెడ్యూల్ పెట్టారు. జయలలిత అప్పుడు ఆయన ఉండి ఉంటే, ఆయన బ్రతికి ఉండి ప్రధానమంత్రిగా ఉంటే ఈ పరిస్థితి మాకు వచ్చేది కాదు. ఆయన లేడు. ఆయన జీవితాన్ని మొత్తం చదివిన సార్ నేను. ఆయన ఎంత త్యాగం చేసినా ఏం చేసిండో కంప్లీట్ గా చదివినటువంటి వ్యక్తిని. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కనీసం 5,07,000 ఎకరాల 5,70,000 ఎకరాలను పంచినటువంటి పివి నరసింహారావు గారు ఇవాళ ఉండి ఉంటే ఆ పరిస్థితులు వేరే ఉండేది సార్ బాయ్. ఎందుకంటే మాకు జరిగిన అన్యాయాన్ని ఎక్కువగా పసిగట్టింది పివి నరసింహారావు గారు. బట్ రెడ్డి వెల్మాస్ లేరా అట్లాంటివి మీకు కనిపించారు? ఈ రోజు కూడా మా జీవితాలన్నీ కొద్దిమంది వ్యక్తులు కూడా అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలో వాళ్ళు మేము ఉన్నారని కూడా నమ్మట్లేదు సార్. మేము ఉన్నారని కూడా నమ్మట్లేదు సార్. దయచేసి ఇంకా వాళ్లకు మాకు సోపతి లేదు సార్. మేము నమ్మం సార్. అంటే ఎగ్జాంపుల్ పుచ్చలపల్లి సుందరయ్య రెడ్డి తీసేసుకున్నారు. ఎట్లా అంటే వాళ్ళు లేరా? మీరు ఒక మాట చెప్తా. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన ట్రీట్మెంట్ కోసం అమెరికాకు పోతే ఆయన ఆ రోజున్న ఏ బీసీ బిడ్డను ప్రతిపక్ష నాయకుడిగా పెట్టలే, ఆరుట్ల కమలాదేవిని పెట్టింది సార్. హిస్టరీ చదువుకోండి. సో మీకైతే లేదు ఆ కమ్యూనిటీస్ సపోర్ట్ కూడా రాదు? లేదు సార్. మమ్మల్ని మా ప్రజల్ని ఆకాంక్షించింది, మా ప్రజల మంచి కోరింది పివి నరసింహారావు గారు కోరింది సార్. ఈ రోజు లైవ్ గా చెప్తా ఉన్నది,
పివి నరసింహారావు గారు ఏదైతే సంస్కరణలు అమలు చేయాలనుకుందో అది ఇంప్లిమెంట్ అయితే మా జీవితాల్లో ఈ బాధ ఉండేది కాదు సార్. ఓకే 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 మల్లన్న గారు, మీరు ఎందుకంటే ఇప్పుడు బీసీ ఉద్యమం మీరు రాజ్యాధికార పార్టీ స్థాపించారు, ఎస్ బీసీ దాని గురించి కాజ్ గురించి ఫైట్ చేస్తున్నారు. ఒక మెసేజ్ ఇవ్వండి జీ తెలుగు న్యూస్ తరపున, ఎందుకంటే మీరు నెక్స్ట్ మీరు అన్నారు చాలా నాకు చాలా వర్డ్ నచ్చింది, ఇంకా రెండవ ఇది జరగకూడదని మీరు అన్నారు కదా. రెండవ జరగకూడదు, చేసుకుంటే నేను చేసుకోవాలి లేకపోతే రేవంత్ రెడ్డి చేసుకోవాలి తప్ప రెండో వ్యక్తి జరగకూడదని. సో ఒక మెసేజ్, ఎందుకంటే నాకు అనిపించింది మిమ్మల్ని కలిసి ఉంటే అతను సూసైడ్ చేసుకొని ఉండేవాడు కాదని నాకు అనిపించింది. నిన్నే ఆ మాట చెప్పాను నేను. మీరు అన్ఫార్చునేట్లీ మీరు ఆ సమయంలో ఆఫీస్లో లేరు, మాట్లాడితే ఇంకేం ధైర్యం చెప్పేవాళ్ళు ఏందో అని. సో 100% అండి. వాస్తవానికి నేను ఉండి ఉంటే చాలా మంది భావోద్రేకంతో నా ఆఫీస్కి వస్తూ ఉంటారు. వాళ్ళందరికి కూడా నేను చాలా ప్రయత్నంగా చాలా కన్విన్స్ గా చెప్తా ఉంటాను, అన్నా మీరు ఒక్క మాట చెప్పండి మేము ఏమైనా చేయగలుగుతామని చెప్పేటువంటి చాలా మందిని నేను ప్రతిరోజు చూస్తూ ఉంటాను. నా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నేను ఆ సమయానికి నేను అప్పటికంటే ఒక 1 hour ముందే వెళ్ళిపోయినానండి. నాకు ఒక వేరే మీటింగ్ ఉంటే ఆ కార్యక్రమానికి వెళ్ళిపోయినా. ఒకవేళ నేను ఉండి ఉంటే ఈ అఘాయిత్యం జరగనివ్వకపోయేవాడిని నేను. ఎందుకంటే నేను ఈ ప్రజలు కొంత ప్రెషర్ గా ఆలోచిస్తూ ఉంటారు, ప్రెషర్ గ్రూప్ గా ఆలోచిస్తుంటారు కాబట్టి అది జరగకుండా ఆపేటువంటి ప్రయత్నం అయితే చేసేవాడిని భరత్ గారు. ఒకవేళ తను నన్ను కలిసి ఉంటే ఆత్మసంతృప్తితోని నేనున్నా తమ్మి అని చెప్పి గట్టిగా చెప్తే అతను కన్విన్స్ అయ్యేవాడేమో గాని నేను బాధ్యత వహిస్తున్నా భరత్ గారు. నేను 100% బాధ్యత వహిస్తున్నా ఈ విషయంలో. అతను మా రాజకీయ నాయకుల వల్లనే చనిపోయింది. అది ఎవరు జరగకూడదు, ఆత్మ బలిదానం జరగడానికి వీల్లేదు. ఈ బీసీ ఉద్యమం ఆత్మ బలిదానాల ఉద్యమంగా మారకూడదు. ఒకవేళ చనిపోవాల్సి వస్తే హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, దాన్ని నెరవేరుస్తామని చెప్పినటువంటి నాలాంటి వాళ్ళు గాని రెండో బలిదానం జరగాలి తప్ప ఇంకో బలిదానం జరగకూడదండి. దయచేసి ఈ మెసేజ్ ని ప్రజలకు తెలియజేయండి. ఒకటి భరత్ గారు, మల్లన్నకు కూడా నేను రిక్వెస్ట్, అక్కడ ఒకటి మన కౌన్సిలింగ్ సెంటర్ లాగా మీ ఆఫీస్ లో కూడా పెట్టండి అన్న. ఎందుకంటే మీరు బీసీ ఉద్యమం చేస్తా ఉన్న చాలా మంది యూత్ వస్తూ ఉంటారు మీ దగ్గరికి. అండ్ కౌన్సిలింగ్ సెంటర్ మోర్ నీడెడ్. అండ్ గవర్నమెంట్ బాధ్యత, యాక్చువల్లీ గవర్నమెంట్ ఫస్ట్ జాబ్ ఏంటంటే గవర్నమెంట్ చెప్పింది చేయకపోతే యూత్ లో ఒక నైరాశ్యం ఏర్పడుతుంది, ప్రభుత్వాల మీద కొంత నమ్మకం ఉంటుంది. ఇంత పెద్ద చెప్పింది అంత సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పినారు అని చెప్పి కొంత మేరకు యూత్ లో నైరాశ్యం ఏర్పడితే ప్రభుత్వం కూడా ఇమీడియట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరెవరు బీసీ ఉద్యమాలలో యువత తిరుగుతున్నారో వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆ ఇంటెలిజెన్స్ పోలీస్ అయినా వాళ్ళని కొంత యూత్ ని కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. లేదా ప్రభుత్వం కూడా అడ్రస్ చేసుకోకండి, దీని మీద మేము ఇంకా ఇది చేస్తూ ఉన్నాం, లీగల్ గా దీన్ని ఫైట్ చేద్దాం, ఏ రకంగా మనము కోర్టులలో అడుగుతున్నారో ఏం సంశయాలు ఉన్నాయో అవి తీర్చే ప్రయత్నం ప్రభుత్వం తప్పకుండా చేస్తుందని, ఈ లోపు దిద్దుబాటు చర్యలు కూడా ప్రభుత్వం ఈ ఫీజు రీంబర్స్మెంట్ బీసీల సబ్జెక్ట్ వచ్చినప్పుడు కొంత సెన్సిటివ్ గా ఎవరైనా మంత్రి అడ్రస్ చేస్తూ స్కాలర్షిప్స్ సమస్యలు రావచ్చు, లేకపోతే హాస్టల్స్ కావచ్చు, లేకపోతే జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇటువంటి వచ్చినప్పుడు ఒక సెన్సిబుల్ మంత్రిని పెట్టి కొంత ఈ బీసీ యువకులకు విశ్వాసం కలిగించేటటువంటి మాటలు ఇప్పుడు ఇమీడియట్ గా అడ్రస్ చేయాల్సిన అవసరం మాత్రం ఉందండి. రాష్ట్రం ప్రభుత్వం మీద పెద్ద బాధ్యత ఉంది. బీసీల కోసమే పోరాడుతున్నటువంటి మల్లన్న గారి మీద కూడా నిజంగానే ఒక పెద్ద బాధ్యత ఉంది. ఇటువంటి కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి. తప్పకుండా తాడు శ్రీనివాస్ అన్న చేసినటువంటి సూచన ఏదైతే ఉందో అన్న, మేము ఆ ప్రయత్నం దిశగా చాలా రోజుల నుంచి ఉన్నాము. ఇంకా దాన్ని కొంత స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేస్తామన్నాం. ఇది చాలా విలువైన సూచన, దాన్ని నేను స్వీకరిస్తున్నాను. చరణ్ కౌశిక్ గారు, గవర్నమెంట్ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ఎవరు లేరు, బీసీ మంత్రులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి చెప్పొచ్చు కదా. గాంధీ ఆసుపత్రి కూడా ఎవరు పోయినట్టు లేరు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ వాళ్ళు వ్యక్తులు కానీ. ఇది వెరీ సెన్సిటివ్ విషయం, ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి స్పందిస్తారు. ఎందుకంటే అట్లీస్ట్ సరే మీరు ఇప్పుడు ఏం చేయలేకపోయారు, కంపెన్సేషన్ అయినా అనౌన్స్ చేయాలి ఆ కుటుంబానికి. కాంగ్రెస్ పార్టీ మల్లన్న నిన్న చెప్పారు ఏంటంటే 2 నెలల కిరాయి ఆయనే ఒక వారం రోజుల క్రితమే వాళ్ళ వైఫ్ వస్తే కట్టారు, సరుకులు కూడా ఇచ్చారని చెప్పారు. చాలా తెలుసుకున్న, చాలా దీనమైన పరిస్థితి, క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తారట, చాలా పేదరికంతో ఉన్న ఫ్యామిలీ. అట్లీస్ట్ ఎక్స్క్రేషియా అయినా. అదే సార్, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, కొండ సురేఖ గారు కావచ్చు, వాకటి సిఆర్ గారు కావచ్చు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో ఖచ్చితంగా స్పందిస్తారు. ఎందుకంటే ఇది
ఈ సంఘటన గురించి వస్తుందని చెప్పేసి మనం భావించలేదు. ఎందుకంటే ఎవరు కూడా సూసైడ్ చేసి చనిపోవద్దు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆనాడు ఉద్యమంలో చూసినాం, తర్వాత బీసీ ఉద్యమంలో మొదటి బలిదానం. కాబట్టి ఇట్లాంటి సంఘటన జరగవద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి మేము భావిస్తాము. ఏదైనా కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున మా నాయకులు ఖచ్చితంగా స్పందిస్తారు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయమయ్యే పనులు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వంగా స్పందిస్తుంది. ఓకే, శరత్ గారు క్లోజ్ చేద్దాం. సార్ మీరు అన్మ్యూట్ చేయండి, మీరు వినబడట్లేదు. సంఘటనలు జరగద్దు. తర్వాత బాధ్యత గల ప్రభుత్వం కూడా కొంత ఇన్సూరెన్స్ ఇవ్వాలి. బీసీలకు మీరు సంయమనం పాటించండి. మేము కూడా మా కృషిని ఆపలేదు, మా ప్రయత్నం మేము చేస్తున్నాము. మాకు రాజకీయ వ్యవస్థతో అనుకూలమైన వాతావరణం కేంద్రంలో లేకపోవడం వల్ల కొంత జాప్యం జరుగుతుంది అని ముఖ్యమంత్రిగా తాను మాట్లాడాలి. తర్వాత రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ బీసీ నాయకులు కూడా ఆ కుటుంబానికి ఏదన్నా కొంత సాయం చేసేసి బీసీ యువకులు భవిష్యత్తులో ఇట్లాంటి పని చేయొద్దని ఒక విజ్ఞప్తి చేయాలి. మనమైతే నిన్న చేసినాము, ఈరోజు కూడా చెప్తున్నాం. యువకులు ఎవరు ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు. అవసరమైతే మీరు మాతో మాట్లాడండి, ఏం సమస్యలు ఉన్నాయి, సాధించలేని సమస్య అంటూ ఏది లేదు అనేటువంటి మాట కూడా మనం చెప్పినాం. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం. శరత్ అన్న, మనం కౌన్సిలింగ్ చేసేటప్పుడు అడ్వకేట్లని ఈ ఆత్మహత్యలన్నీ కూడా సూసైడ్ మేజర్ ఫ్యాక్ట్ ఏంటంటే వారి హోప్ నశించిపోయినప్పుడు నైరాశ్యంతో ఇటువంటి జరుగుతూ ఉంటాయి ఎక్కువ శాతం. అంటే నిన్న పుస్తకం చూపెట్టిన రాసిన పుస్తకం చూపెట్టి నిన్న భరత్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏం జరిగింది, ఎట్లా జరుగుతుంది ఆత్మహత్య. అయితే ఇమీడియట్ ఏంటంటే కొంత హోప్ క్రియేట్ చేసేటట్టు నాయకులు మాట్లాడితే ఈ యూత్ కొంత మేరకు మనకు ఇదవుతుంది. డెఫినెట్లీ వి విల్ అచీవ్ ఇట్ అన్నట్టుగా మాట్లాడాలి. రెండోది భరత్ గారు, వన్స్ అగైన్ ఐఎమ్ కన్వేయింగ్ మై థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీసీస్. ఓకే సార్, ఓకే వద్దు అంటే ఇది మా రెస్పాన్సిబిలిటీ, దానికి థ్యాంక్స్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఫోర్త్ ఎస్టేట్గా ఇప్పుడు మెజారిటీ ప్రజలు ఉన్నప్పుడు మెజారిటీ ప్రజల వాయిస్ తీసుకెళ్ళాలి తప్ప ఏదో నా ఇష్టమైన వాయిస్ తీసుకెళ్తా అన్నది కాదు కదా. సపోర్టింగ్ దిస్ కాజ్. జనాభా ప్రకారం వాటా దక్కాలన్న కాజ్ను డెఫినెట్గా సమర్థిస్తా. మీ ఎంబీసీ కాజ్ను ఇంకా నేను సమర్థిస్తా అవుట్ రైట్ గా. 100 కులాలు 130 కులాల్లో 100 కులాలు అసలు సర్పంచులు కూడా కాలేదు. ఈసారి సర్పంచ్లు కావాలని కోరుకుందాం. దానిలో ఆ 130 కులాలు డెఫినెట్గా దాన్ని సపోర్ట్ చేద్దాం. బట్ ఈశ్వరాచారి మరణం అయితే చాలా బాధాకరం. మల్లన్న అన్నట్టు ఈ రెండవ బలిదానం దీనిలో ఉండకూడదు. పొలిటికల్ సిస్టమ్ ద్వారా నిన్నే చెప్పాను, బీసీ వాళ్ళందరూ కూడా వినండి, చాలా పెండింగ్ సమస్యలు. ఆర్టికల్ 370 రద్దు అయిపోయింది పార్లమెంటరీ ప్రాసెస్ ద్వారా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది. మహిళా రిజర్వేషన్ బిల్లు 96 నుంచి అనుకుంటే అయిపోయింది. బీసీ రిజర్వేషన్ కూడా అయిపోద్ది. అన్ని పార్టీలు మన బంద్లో అన్ని పార్టీలు పాల్గొన్నాయి కదా. అన్ని పార్టీలు బీసీ లీడర్ ఉన్నారు కదా. ఓట్లు వస్తాయి అనుకుంటే రాజకీయ పార్టీలు ఏమన్నా చేస్తాయి. కాబట్టి మీ శక్తి ఓటు ద్వారా చూపిస్తే కనుక డెఫినెట్గా అవకాశం ఉంటుంది. అందులో మెజారిటీ ప్రజలు ఉన్నారు కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా భయపడుతుంది. మనం బీసీ కులగన్నా చేయమని బీజేపీ మొదట్లో అంది, కానీ చేశారు కదా. అట్లాగే బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ 42% కామారెడ్డి డిక్లరేషన్ అంది. పక్క రాష్ట్ర కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి చేసింది. సో అంతే, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మారాల్సిందే. ఈ పొలిటికల్ సిస్టంలో రాజ్యాంగ పరంగా ఏదైనా సాధ్యమే. అవి ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ. కాబట్టి ఇది పరిష్కారం కాదు, ఇంకొక బలిదానం జరగకూడదు. ప్లస్ ఈశ్వరాచారి కుటుంబాన్ని ప్రభుత్వం కూడా ఆదుకుంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, శరత్ గారు, తాడు శ్రీనివాస్ గారు, రాజారాం యాదవ్ గారు, అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు. సో ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.